అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఒక్క సీటు కోసం 10 మంది పోరాటం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ పైన కాంగ్రెస్ పార్టీ లీడర్ల కన్నుబడ్డదనేది వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేసిండు. ముఖ్యమంత్రి నేను ఎందుకు కావద్దు, నాకు అర్హత లేదా, నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ని, కాంగ్రెస్లోనే పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని, ఎస్ నాకు కొంత ఇబ్బంది అనిపించి బీజేపీలోకి పోయినా మళ్ళీ నా పార్టీలో నేను వచ్చేసిన, కానీ నేను ఎందుకు ముఖ్యమంత్రి అవ్వద్దు, ముఖ్యమంత్రి కాకపోవడానికి నాకేం రైట్స్ లేవంటున్నారు, నాకు అన్ని రైట్స్ ఉన్నాయి, నేను పక్కా ముఖ్యమంత్రి అయితా, ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఆ ఆప్షన్ నా దగ్గర ఉన్నది అని చెప్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. నాట్ ఓన్లీ రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి అవ్వడానికి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒరిజినల్ లీడర్లకు 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెండోది బట్టి విక్రమార్క, మూడోది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. అంతేందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఎట్లుంటాయి ఆప్షన్స్? ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం సీటు దించాలంటే ఏం చేయాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోవాలంటే ఏం చేయాలి, ఇట్లా రకరకాల చర్చలు వినబడుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎందుకో కోపంగా ఉన్నారనేది వినబడుతున్నటువంటి చర్చ. ఒకవేళ కొత్త సీఎం అవ్వాలంటే 40 మంది ఎమ్మెల్యేలతోటి ఈజీగా సీఎం అవ్వచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఎట్లా అవ్వచ్చు, ఏ విధంగా అవ్వచ్చు? రేవంత్ రెడ్డి పైన మొన్న ఢిల్లీ హైకమాండ్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? ఇప్పుడు హైకమాండ్ దగ్గరికి మంత్రులు పోయిరు, ముఖ్యమంత్రి పోయిండు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోయిండు, మీనాక్షి నటరాజన్ మేడం పోయినారు, అందరూ కూర్చొని మాట్లాడిరు, ఇండివిజువల్గా మంత్రులతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు. దాంట్లో ఒక మంత్రి, హైట్ ఉన్నటువంటి మంత్రి, బాగా చదువుకున్నటువంటి మంత్రి, పెద్ద పెద్ద అక్షరాలు రాసేటటువంటి మంత్రి, ఆయన ఎవరో మీకు తెలుసు, ఇక పేరు కూడా నేను చెప్పాను. ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అర్థమైపోతుంది. నల్గొండకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఆయన రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిండనేటటువంటి ఒక చర్చ ఉన్నది. రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి కదలికల పైన హైకమాండ్కు పిన్ టు పిన్ చెప్తా ఉన్నాడు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రి అనేది వినబడినటువంటి వ్యవహారం. ఎందుకో ఆ మంత్రికి ముఖ్యమంత్రి పదవి రాలేదు అని చెప్పి ఆయన నిరాశతో ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పర్ఫార్మెన్సు, వ్యవహారం, ఆయనకు సంబంధించినటువంటి కథ, ఇష్టానుసారంగా నిర్ణయాలు, ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఎమ్మెల్యేలను కలవకపోవడం, మంత్రులపైన కలవకపోవడం, ఇక ఆయన ఇష్టం, నేనే రాజు, నేనే మంత్రి, నేను ఎట్లా చెప్తా అట్లా, నేనున్న కాబట్టే కాంగ్రెస్ ఉన్నది, నేనున్న కాబట్టే ప్రభుత్వం ఉన్నది, నేనున్న కాబట్టే ఇలా సర్పంచ్ ఎన్నికలలో గెలిచిరు, నేనున్న కాబట్టే మున్సిపల్ కార్పొరేషన్లో గెలిచిరు, నేనున్న కాబట్టే అసలు కాంగ్రెస్ అంటేనే నేను అని రేవంత్ అని అనుకుంటున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లకు నచ్చలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి లేకంటే ముందు నుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ 2-3 సార్లు ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మంత్రి, ఎప్పుడో మంత్రి, ఆయన సీనియర్ లీడరు. రేవంత్ రెడ్డి కంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైన్డ్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బట్టి విక్రమార్క సీనియర్ లీడర్ కదా. తర్వాత జీవన్ రెడ్డి జగిత్యాలకు సంబంధించిన సీనియర్ లీడర్ కదా, ఆయన మంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి కదా. రేవంత్ అన్న ఆ రోజులలో ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎంపీగా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడే జీవన్ రెడ్డి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వీళ్ళందరూ సీనియర్ లీడర్లు కాంగ్రెస్లో. కానీ రేవంత్ అన్న మాత్రం ఎక్కి తొక్కేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అనే ఒక చర్చ ఉంది. ఇష్టం ఉన్నట్టు వ్యవహరించడం, రేవంత్ రెడ్డి వెనకాల ఆ రోహిన్ రెడ్డి, తర్వాత వేం నరేందర్ రెడ్డి, తర్వాత ఆయన ఉంటాడు ఫైమ్ కురీషి, వీళ్ళందరూ ఇష్టం ఉన్నట్టు వ్యవహరించుడు. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఆయన ఒక ముఖ్యమంత్రి లెక్కనే అనుకుంటున్నాడు. వీళ్ళంతా కలిసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, మాకు నచ్చలేదు. ఇది మంత్రుల వర్షన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపెన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చాడని ఒక చర్చ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చట్లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి ఎట్లా పోవచ్చు, పోవాలనుకుంటే? ఇక కొంతమంది మంత్రులు ఏమో 40 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటే సరిపోతుంది, ముఖ్యమంత్రి కావచ్చు అని అనుకుంటున్నారట ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు. ఎట్లా జరుగుతుంది, ఏం కథ అనేది మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వాస్తవానికి తెలంగాణ సమాజం భయంకరమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నారు, ఘోరంగా వ్యతిరేకంగా ఉన్నారు. రేవంత్ రెడ్డిని తిడుతుర్రు, రేవంత్ రెడ్డిని రకరకాలుగా విమర్శిస్తున్నారు. హైడ్రా తీసుకొచ్చిండు, ఆగం చేసిండు, తర్వాత ఇప్పటిదాకా 6 గ్యారెంటీలు అజైపోయినాయి, ఏది చక్క వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఏమనంటే దుబారా ఖర్చు 5,000 కోట్లు పెట్టి గాంధీ స్టాచ్యూ కడతాం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం, తెలంగాణ పేరే మారుస్తాం, టీఎస్ తీసేసి టీజీ పెడతాం, ప్రగతి భవన్ పేరు మార్చుడు, సెక్రటేరియట్ పేరు మార్చుడు, రోడ్ల పేరు మార్చుడు, జిల్లాల పేర్లు మార్చుడు, ఈ పనే తప్ప రేవంత్ మార్చుడే తప్ప వేరే ఆప్షన్ ఏం కనబడతలేదు.
ఈ మార్చడానికి కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు మళ్ళీ రిజిస్ట్రేషన్లు దానికోసం దీనికోసం అని చెప్పి. ఇవన్నీ కూడా ఒక పెద్ద పెంటున్నది. అయితే రేవంత్ రెడ్డి సీఎం సీటు ఎట్లా పోవచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కొంతమంది డిస్కషన్ చేసుకుంటున్నారట. ఇది వినబడుతున్న చర్చ. అంటే ఎట్లా పోతుంది పోవాలనుకుంటే, అంటే క్యాజువల్ డిస్కషన్. ఎట్లా పోతుంది రేవంత్ రెడ్డి సీఎం సీటు పోవాలని? ఉత్తర అయితే పోదు. రేవంత్ రెడ్డిని తీసేస్తే హైకమాండ్ అన్న తీసేయాలి, లేకపోతే ఎమ్మెల్యేలో దించేయాలి. మరి ఎట్లా దించేసేటటువంటి అవకాశం ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 65 మంది ఎమ్మెల్యేలు అబ్బా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే 65 మంది, దీంట్లోకి వెళ్ళి సుమారు 30 ఇటు 35 ఇటు అంటే 65 మంది కదా. 30 30 60 ప్లస్ 5 65. ఒక 35 మంది రేవంత్ రెడ్డి దిక్కున్నారనుకో, ఇంకొక 30 మంది ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దిక్కున్నారనుకో, లేదా రాజగోపాల్ రెడ్డి దిక్కున్నారనుకో. ఈ 30 మంది ఈయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి. కాబట్టి వీళ్ళిద్దరు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. 35 మంది ఎక్కువ ఎమ్మెల్యేలు ఏ వ్యక్తికి అయితే సపోర్ట్ చేస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేల ముఖ్యమంత్రిని చూజ్ చేసుకోవాలి వాళ్ళ లీడర్ లెక్క. కాబట్టి ఎమ్మెల్యేల చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రి కావాలనుకుంటే, ఇప్పుడు 65 ఉన్నాయి కదా, ఈ 65లో 65 మందికిలో 64 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ దించాలంటే ఏం చేయాలి? ఒకవేళ ముఖ్యమంత్రి మారాలంటే, కొత్త ముఖ్యమంత్రి రావాలి తెలంగాణ కంటే ఏం చేయాలి కాంగ్రెస్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా రాజగోపాల్ రెడ్డి అనుకుందాం, లేదా బట్టి, వీళ్ళు సీఎం రేస్లో ఉన్నారు అనుకుందాం. ఇక రేవంత్ అన్న పాత సీఎం, ఆయన అట్లీస్ట్ అంటే ఏమంటారు అట్లనే కంటిన్యూ అవుతా ఉన్నాడు సీఎంగా. కాబట్టి అట్లీస్ట్ ఒకవేళ ముఖ్యమంత్రి పదవి పోతే హోమ్ మినిస్టరో లేకపోతే పీసీసీ అధ్యక్ష పదవో ఏదో ఒకటి వచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. మ్యాక్సిమం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దించడానికి రాహుల్ గాంధీ రెడీ ఉండడు. ఇన్ కేస్ ఎమ్మెల్యేలు కనుక అటు ఇటు అయితే మారినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్లో ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే డీకే శివకుమార్ ఢిల్లీకి పోయి నాకు 100 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది, ముఖ్యమంత్రి కుర్చీ నాకే కావాలని చెప్తున్నాడట. సో తెలంగాణలో అది కూడా జరగవచ్చు, చెప్పలేం కదా. రాజగోపాల్ రెడ్డి పంచాయతీ పెడుతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పంచాయతీ, బట్టన్న పంచాయతీ, కోమటిరెడ్డి పంచాయతీ, ఇట్లా రకరకాల పంచాయతీలు ఉన్నాయి. సీనియర్ లీడర్లు వర్సెస్ జూనియర్ లీడర్ల పంచాయతీ నడుస్తున్నాయి కాంగ్రెస్లో. కాబట్టి ఏ టైంలో ఏదైనా జరగవచ్చు. ఒకవేళ ఎమ్మెల్యేలు 65 మంది ఉంటే రేవంత్ రెడ్డికి కేవలం 30 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసి మిగతా 35 మంది ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలనో, లేకపోతే రాజగోపాల్ రెడ్డి కావాలనో, లేకపోతే బట్టి విక్రమార్క కావాలని కనుక ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి తక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదనుకో, రేవంత్ రెడ్డి దిగిపోవాలి. హైకమాండ్ చెప్తారు ఎమ్మెల్యేలు కూడా, సార్ మాకు వద్దు రేవంత్ రెడ్డి, మా వల్ల అయితే లేదు, దించేయండి. మేమందరం రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేస్తున్నాం, బట్టికి చేస్తున్నాం, ఎవరో ఒకళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం అంటే కథం ముఖ్యమంత్రి పదవి పోయే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ వీళ్ళు స్ట్రాంగ్ ఉండాలంటే, రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఈ 5 మంది ఎమ్మెల్యేలు ఆయన దగ్గర గుంజుకుడు పెద్ద లెక్క కాదు కదా. మళ్ళీ స్ట్రాంగ్ ఉండాలంటే 40 మంది, 40 మంది ఎమ్మెల్యేలు అయితే ఇక్కడ ఏమవుతుంది, సంఖ్య తగ్గుతుంది, 20 మంది అవుతారు. కాబట్టి 40 మంది ఎమ్మెల్యేలతోటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. మళ్ళీ వీళ్ళు పార్టీ మారినటువంటి 10 మంది ఉన్నారు. ఈ పార్టీ మారినటువంటి 10 మంది మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటారు అంటారు. కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు, వాళ్ళు బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నట్టు లెక్క. ఒకవేళ కాంగ్రెస్లోకి వస్తే మళ్ళీ సంఖ్య పెరుగుతుంది ఎమ్మెల్యేగా, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే. ఇదో పంచాయతీ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కొత్త ముఖ్యమంత్రి కావాలంటే, అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మద్దతు ఎక్కువ శాతం ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ అన్నకి ఏదో తేడా కొడుతుందట. ముఖ్యమంత్రి మరి వీళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తుర్రా? ఇప్పుడు మంత్రులు అందరూ ఒక్కొక్కరు మీటింగ్లు పెడుతుర్రు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఇంకిద్దరు ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడిరట, హైకమాండ్ దగ్గర పోకంటే ముందు. తర్వాత మంత్రులు చాలామంది రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చారనే చర్చ ఉంది. ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తుండు, చెప్తే వింటలేడు, బూతులు మాట్లాడుతుండు, కేసీఆర్ని తిడుతుండు, ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉన్నాడు, మాకేందో అర్థమైతలేదు అని చెప్పి రకరకాలుగా మంత్రులు కూడా హైకమాండ్కి కంప్లైంట్ ఇచ్చారనే చర్చ ఉంది. కాబట్టి అంత ఎమ్మెల్యేల దగ్గరనే ఉన్నది ఇప్పుడు మ్యాజిక్ అంతా. ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం సీటు దిగిపోవాలంటే హైకమాండ్ దించవచ్చు, లేదా ఎమ్మెల్యేలు అందరు కలిసి ఒక 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే 35 మంది 40 మంది కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డికో బట్టి విక్రమార్కకో మేము ఆయన సైడే, మేము బట్టికే సపోర్ట్ చేస్తాం, బట్టియే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం అనుకుంటే బట్టియే ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి సీఎం సీటును దిగిపోవాలి. ఇగో ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంటుంది. కాబట్టి 40 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ కొత్త సీఎం అయ్యే అవకాశాలు ఉండొచ్చు, ఉన్నాయి. ఇదే చర్చ నడుస్తుంది ఇప్పుడు, బలంగా వినబడుతున్నది. అవ్వచ్చు అని చెప్పి. మరి ఎట్లయితారో తెలియదు. మ్యాక్సిమం హైకమాండ్ ఇవి ఎంకరేజ్ చేయదు. కానీ హైకమాండ్ కొన్ని చేస్తాయి. ఎట్లా తెలుసా, కాంగ్రెస్లో 2.5 సంవత్సరాలకు ఒక ముఖ్యమంత్రి, 2.5 సంవత్సరాలకు ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు గతంలో ఉంటుండేనట. తర్వాత మంత్రులను కూడా మారుస్తుండేనట.
2.5 సంవత్సరాలు ఒక మంత్రి, 2.5 సంవత్సరాలు ఇంకో మంత్రి, ఇట్లా మార్పులు చేర్పులు ఉంటుండేనట. ఇప్పుడు కొద్దిగా తగ్గింది కానీ అప్పట్లో ఇట్లనే ఉంటుండేనట. కాబట్టి ఇప్పుడు కూడా ఏమన్నా అట్లా జరుగుతుందా? ఇప్పుడు డీకే శివకుమార్ అక్కడ ముఖ్యమంత్రి అవుతాడనే చర్చ ఉంది, సిద్ధరామయ్యని దించేస్తారు కర్ణాటకలో అనే చర్చ ఉంది. తెలంగాణలో కూడా మరి రేవంత్ రెడ్డిని చేంజ్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమని ఇస్తారా, లేదా బట్టి విక్రమార్కకి ఏమని ఇస్తారా? ఇవన్నీ కూడా రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. ఇక కొంతమంది చెప్తారు రేవంత్ రెడ్డి దిగిపోతే కాంగ్రెసే ఊలిపోతుంది. అదే నచ్చలేదు మంత్రులకు. రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ కూలిపోతుంది, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ ఖతం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో లేకంటే ముందే కాంగ్రెస్ మా తాతల కాంచెలు పరిపాలన చేస్తుంది. కాంగ్రెస్ తెలంగాణలో ఎప్పటి నుండో ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ ఉన్నది, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీగా రేవంత్ రెడ్డి ఉంటేనే పార్టీ, లేకపోతే లేదు అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. నేను ఉంటేనే కాంగ్రెస్, నేను లేకపోతే అసలు ప్రభుత్వమే లేదు, నేను లేకపోతే కాంగ్రెసే లేదు. ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం. అది మంత్రులకు నచ్చలేదు. మంత్రులకు కాలుతుంది అక్కడే. నేను లేకపోతే కాంగ్రెస్ లేదు అంటున్నాడు. ఇది ఎక్కడ కథ? రేవంత్ రెడ్డి లేకంటే ముందు నుండే మేము కాంగ్రెస్లో ఉన్నాం. మేము అప్పుడు ప్రధాన ప్రతిపక్షం, వల్ల కాంగ్రెస్. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కాంగ్రెసే ప్రతిపక్షం, బీజేపీ కాదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ థర్డ్ ప్లేసే. అలాంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఇలా రేవంత్ అన్న నేను అధికారంకి వచ్చినంటే కారణం నేనే, లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంత బలంగా ఉందంటే కారణం నేనే, ఇన్ని గెలుస్తున్నంటే కారణం నేనే. రేవంత్ అన్న చెప్పుకుంటున్నాడు. నవీన్ యాదవ్ నా వల్లే గెలిచిండు, శ్రీ గణేష్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నా వల్లే గెలిచిండు, మున్సిపల్ ఎన్నికలలో నా వల్లే గెలిచిండు. ఇది రేవంత్ అన్న చెప్పుకుంటున్నాడు. ఇది మంత్రులకు నచ్చలేదు. ఏమనంటే రేవంత్ అన్న ఓన్ డిసిషన్స్, ఇష్టమున్న నిర్ణయాలు, ఆయనకి ఎట్లా అనిపిస్తే అట్లా. ఇంకోటి ఏంది, రాహుల్ గాంధీని మెచ్చేయడానికి, రాహుల్ గాంధీ మెప్పు కోసం, అధిష్టానం మెప్పు కోసం వాళ్ళకి అవసరం అనుకుంటే 1000 కోట్లు ఇవ్వచ్చు, 5000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కట్టొచ్చు. ఇది రేవంత్ అన్న వర్షన్. కొన్ని కాలనీలకు, ఇందిరమ్మ కాలనీ, సోనియా గాంధీ కాలనీ, రాహుల్ గాంధీ కాలనీ అని కాలనీల పేర్లు కూడా మార్చిండు. కొత్త డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు కదా, అక్కడ పేర్లు కూడా మార్చేసిండు. ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో సీఎం మార్పులు జరగాలంటే మినిమం 40 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. 40 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటేనే వర్కౌట్ అయ్యే అవకాశం ఉండదు. అది కూడా అధికార పార్టీలో అది కూడా 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే. ఇక 70 మంది ఉంటే అది వేరే కథ. మళ్ళీ 70 మంది ఉంటే 40-50 మంది ఉండాలి సపోర్ట్. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇది మార్పులు చేర్పులు జరగదో తెలియదు, కానీ ఈ చర్చ మాత్రం వినబడుతుంది. రేవంత్ రెడ్డిని దించాలంటే ఎట్లా? అధిష్టానం చెప్తే అధిష్టానం పట్టించుకుంటారు. మరి ఎట్లా చేద్దాం? ఆప్షన్స్ అయితే దేవులాడుకుంటున్నారట. చూడాలి మరి ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.